హల్లెలూయా. ఏదైనా వాక్యము యోం దెబిరీం 17వ తారీఖు 5వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 7వ వచనం. ఐగుప్తు వలని సహాయము పనికి మాలినది, నిష్ప్రయోజనమైనది. అందుచేత ఏమీ చేయక ఓరకుండు గప్పాల మారి అని పేరు. ఐగుప్తు వలన వచ్చు సహాయమట ఎందుకు పనికిరాదట. దానివల్ల ఏమి సహాయం. ఐగుప్తు అంటే లోకమునకు గుర్తు. లోకంలో ఉన్న వ్యక్తులు మేము చేసేస్తాం మాకు చెప్పలేపారా మేము ఉన్నాం అనుకున్నారా, లేరనుకున్నారా, మేము బతికే ఉన్నాం అని ఎంతో గప్పాల మరి అంటే గొప్పలు చెప్పేసుకుంటారు. అసలు నాకు చెప్తే ఒక్క ఫోన్ నేను కొడితే ఈ పని అయిపోద్దని అనుకున్న వాళ్ళు ఉంటారు. అలా చెప్తున్న వాళ్ళు ఉంటారు. తీరా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన యొక్క బాధ అంతా చెప్పేస్తాం అనమాట గంటల కొద్దీ. వాళ్ళు వింటారు. విన్న తర్వాత రేపురా, ఎల్లుండ్రా, అవతలరా, రే అతను లేడంట, అతను ట్రాన్స్ఫర్ అయిపోయాడంట, అతనే కనుక్కుంటే నేను చేసేద్దాను, ఇలా ఉంటే అలా చేద్దాను, అలా ఉంటే ఇలా చేద్దాని ఎన్నో గప్పాల మారి కబుర్లు. దానికన్నా నువ్వు ప్రార్థనలో కూర్చున్నప్పుడు ప్రభువా నాకు సహాయము అని అడిగినప్పుడు నీవు నడవవలసిన త్రోవను నీకు దేవుడు చూపిస్తాడు. హల్లెలూయా. నీవు ఏ త్రోవను నడవాలో ఆ త్రోవను నీకు చూపించే దేవుడు ఆయన. ఆ త్రోవను నిన్ను నడిపించే దేవుడు ఆయన. కాబట్టి గప్పాల మారిగా మాట్లాడే వాళ్ళ మాటలు గ్రహించుకునే కృప నీకు అనుగ్రహించును కాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.